ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వాణి అంటే కేక్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో నైట్ అయితే నేను సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చానమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదైతే నేను మీషోలో అయితే హ్యాపీ బర్త్డే డెకరేషన్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో నేనైతే 11:30కి అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలు మా హస్బెండ్ కూడా పడుకున్నారు. సో వాళ్ళందరూ పడుకునే వరకు వెయిట్ చేశాను. తర్వాత సర్ప్రైజ్ ఇవ్వాలనే హోప్తోని ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట. నా సర్ప్రైజ్ ఎక్కడ మిస్ అవుతుందో ఏమో అని కొంచెం భయంతో నేను హడావిడిగా కిచెన్లో లైట్ ఆన్ చేసుకొని చేస్తున్నాను అనమాట. సో అన్నీ అయితే ఈ విధంగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, ఎల్లో కలర్, రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ బెలూన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ లైటింగ్ కూడా అండ్ స్టిక్కర్స్ అండ్ హార్ట్ బెలూన్స్. ఇదైతే బర్త్డే బ్యానర్ అనమాట. సో ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. మనం బెలూన్స్ నోటితో ఊదకుండా కష్టపడకుండా ఈ విధంగా బాటిల్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు ఉండే పిల్లలు అయితే కొంచెం దాన్ని ఆడి దాన్ని ఎరగొట్టేశారు. అందుకోసం ఇది ఒకటి ఉందన్నట్టుగా నేను ఈ విధంగా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇంకా ఫుల్గా అన్నీ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. బట్ నాకైతే టైం సరిపోలే, నిద్ర వస్తుంది. అప్పటికి 11:30 దాటిందనమాట. సో మనం 12 వరకు డెకరేషన్ ఫినిష్ చేసి మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇవ్వాలనే క్యూరియాసిటీతో నేను ఈ విధంగా అయితే చేస్తున్నా. అన్ని బెలూన్స్ అయితే వదలేదనమాట. కొన్ని నేను చేశాను అనమాట. కొంచెం ఏదో సింపుల్గా అలా చేశానండి. సో నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా సర్ప్రైజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదో అలా ఫస్ట్ టైం చేశానండి. సో ఏమైనా మిస్ అయితే ఏమనుకోకండి. ఫైనల్ డెకరేషన్ అయితే ఈ విధంగా చేశాను. చూడండి ఎలా చేశాను. సో చాలా కష్టపడ్డానండి. ఈ కొద్ది డెకరేషన్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది అనమాట. సో మా హస్బెండ్ అయితే పడుకున్నారు. ఫైనల్గా అయితే తనని లేపుతున్నా. చూడండి, త్వరగా లైట్ ఆన్ చేయి. లైట్ అయితే ఆన్ చేశారనమాట. ఆన్ చేయగానే నేను కూడా ఇక్కడ లైట్స్ ఆన్ చేశాను అనమాట. బెలూన్ డెకరేషన్ దగ్గర లైట్ కూడా ఆఫ్ చేశాను. ఎందుకంటే సడన్ లేవగానే అర్థమైపోతుంది అనేసి. నాకు త్వరగా లేవండి ప్లీజ్ అని కొంచెం టెన్షన్ పెట్టి లైట్ ఆన్ చేయమంటే ఆన్ చేశారనమాట. ఇక తర్వాత రండి అనేసి విష్ చేసి తీసుకెళ్తున్నాను. ఇక కేక్ దగ్గరికి అయితే వస్తున్నాడు. మా పాప లైట్ ఆన్ చేయగానే మా పాప కూడా లేచింది. సో రా మమ్మీ అనేసి అంటే మా పాప వచ్చిందండి. మా బాబు లేవలేదు, వాడు డీప్ స్లీప్ అనమాట. నా అలాగే పడుకుంటే తొందరగా లేవని. సో ఫైనల్గా కేక్ కూడా అంతా పెట్టేసి ఈ విధంగా అయితే నేను చేశాను అనమాట. సో మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నిజంగా చెప్తున్నా. యాక్చువల్లీ తనకి కేక్ కటింగ్ అంటే ఇష్టం ఉండదు. అయితే అప్పుడప్పుడు నార్మల్గా నా ఇష్ట ప్రకారం ఓన్లీ కేక్ ఒకటి కట్ చేయించేదాన్ని అనమాట. సో ఫస్ట్ టైం అనమాట డెకరేషన్తో ఇలా చేస్తానని అయితే తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా బెలూన్స్ అన్నీ పెడితే ఇంకా బాగుండేమో అని నాకు అప్పుడు అనిపించింది తన హ్యాపీ ఫీలింగ్ చూసి. తర్వాత ఏం చేద్దాం, టైం లేదు కదా, టైం అవుతుంది అనేసి అందులో పిల్లలు నెక్స్ట్ డే వెళ్ళాలన్నమాట స్కూల్కి. లేట్ అవుతుందని ఫైనల్ డెకరేషన్ అయితే ఈ విధంగా ఉంది. మా హస్బెండ్ అయితే కేక్ కట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ బ్రదర్, హ్యాపీ బర్త్డే టు యూ. నేనైతే హ్యాపీ బర్త్డే వాడుతున్నాను. ఇదైతే స్వీట్ పెట్టానండి, ఏమనుకోకండి. తనైతే కేక్ పెడుతున్నారు. సో మేము కనిపిస్తున్నాం అనుకున్నా అండి. నేను స్టాండ్కి అయితే పెట్టాను అనమాట. సో నేనైతే కనిపించలేదు. తర్వాత చూస్తే మళ్ళీ ఆ క్షణం అయితే మళ్ళీ రాదు కదా. సరే ఎలాగోలా బర్త్డే బాయ్ అయితే కనిపిస్తున్నాడు కదా. నేనైతే చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చాను. చూడండి, ఇదైతే ఆయిల్ పెయింటింగ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఆయిల్ పెయింటింగ్తో వేశారు. మా ఫ్యామిలీ ఫోటో నాకైతే చాలా బాగా నచ్చింది. మా పాప అయితే మా హస్బెండ్కి షర్ట్ ఇస్తుంది అనమాట. షర్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక తను నిద్రలో లేచింది కదా, అమ్మ నేను షర్ట్ ఇస్తా అనేసి షర్ట్ ఇచ్చింది. తర్వాత కేక్ అయితే పెడుతుంది అనమాట. ఇంకా కిస్ చేస్తుంది, హ్యాపీ బర్త్డే విష్ చేసి. తర్వాత పడుకుంటానే వెళ్ళిపోతుంది. మా హస్బెండ్ ఇక తనకు కూడా కేక్ పెట్టారనమాట. ఫైనల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. నేను ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను మా హస్బెండ్కి, హ్యాపీగా అయితే ఉంచాను అనమాట. సో మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. అండ్ నా సర్ప్రైజ్ ఎలా ఉంది, మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఏమనుకోకండి. ఇంకా ఈ విధంగా మా కుషులుగాడు ఒక్కడే మిస్ అయ్యాడు అనమాట. సో వాడైతే పడుకున్నాడు, అందుకోసం వాడు మిస్ అయ్యాడు. నెక్స్ట్ రేపు పెడదాంలే అనేసి అనుకున్నాము.
కేక్ రేపు పెడదాంలే అనుకున్నాం అనమాట. ఫైనల్గా కేక్ కూడా ఈ విధంగా అయితే నేను వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా పాప ఇచ్చిన షర్ట్ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను అనమాట. దాని కాస్ట్ కూడా మా హస్బెండ్కి తెలియదు అనమాట. సో అదే షర్ట్ అయితే తనకి మా పాప ఇచ్చింది. సో ఆ షర్ట్లో దిగిన ఫొటోస్ కూడా నేను ఇందులో యాడ్ చేసి పెడతాను. సో చూడండి, నచ్చిందని అయితే అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.